హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చేసి విష్ణు గారు అందరు వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం కళ్ళు తెరిచి ఒక్కసారిగా లెగుస్తూ ఉంటాడు. అమ్మయ్య, వెళ్ళిపోయారా అందరూ? ఇలా నాటకం ఆడడం చాలా కష్టం డాక్టర్ గారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం విష్ణువుని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం, ఏంటి డాక్టర్, ఇలా నాటకం ఆడాలి అంటే చాలా చాలా పెద్ద టాస్కే. అందరినీ చూడకుండా ఉన్నట్లు చూసుకొని నేను నాటకం ఆడాలి. నేను చాలా బాగా మేనేజ్ చేశాను కదా అని చెప్పేసి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, విష్ణు గారు, మీరు నాటకం ఆడాల్సినంత అవసరం ఏంటి? మీకు ఏంటి అంత అవసరం? మీ కళ్ళు పోయినట్టు ఎందుకు నాటకం ఆడాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం, నా పిల్లల కోసం ఈ నాటకం ఆడకుండా తప్పదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, అదేంటి, చిన్న పిల్లల కోసమా? మా పిల్లల కోసం మీరెందుకు నాటకం ఆడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం, అవును, నా పిల్లల్ని నేను తగ్గించుకోవాలి అంటే ఈ నాటకం ఆడక తప్పదు. ఎలాగైనా ఈ నాటకం ఆడితేనే నా పిల్లలు నాకు దక్కుతారు. అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు అర్థం కాక అక్కడున్న డాక్టర్ మాత్రం, మీరు నాకు క్లియర్గా చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణువు మాత్రం, నేను మీకు తీరిగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ మీకు చెబుతాను. ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. అందుకే మీరు నాకు ఇలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ మాత్రం, సరే నేను వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.